సో గైస్, లక్ష్మీ నరసింహస్వామి గురించి అయితే మనమైతే ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. సో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనేది నరసింహస్వామి యొక్క శాంతి రూపం. సో ఈ రూపంలో ఆయన పక్కన మహాలక్ష్మీదేవి కూర్చుంటుంది. ఉగ్ర నరసింహుడి ఉగ్రతను లక్ష్మీదేవి తన కరుణతో శాంతింపజేస్తుందని పురాణాల్లో చెప్పబడుతుంది. సో ఈ రూపాన్ని ప్రహ్లాద వరద అని కూడా పిలుస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహుడు భక్తులకు భయం తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ రూపంలో ఆయన ఎల్లప్పుడూ సింహాసనంపై కూర్చుంటారు. లక్ష్మీ నరసింహస్వామి రూపం భక్తులకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అండ్ ధైర్యాన్ని అయితే బాగా ఎక్కువగా కలిగిస్తుంది. నరసింహుడు ఉగ్రరూపం కంటే లక్ష్మీ నరసింహుడు సౌమ్యమైన రూపం కూడా అందరికి గుర్తుంటుంది. ఈ రూపం వైభవం వల్లే ఆయనను లక్ష్మీ నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు దక్షిణ భారతదేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రసిద్ధిగా చెందింది. సో ఇంకా తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ అనదర్ పార్ట్.